ఈనాటి కాలంలో మనుషులు ఎంత సంపాదించినా ఆ తాపత్రయాన్ని వదులుకోలేకపోతున్నారు. తాపత్రయం అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆయన పెద్ద కోటేశ్వరుడు, కోట్లకి అధిపతి, కోటి సంపాదించాడు. అయితే ఓ రోజు రోడ్డు మీద వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కోమాలోకి వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నెల రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, ఎలా ఉన్నాను ఏంటంటే అప్పుడు చెప్పారు కొడుకు, మీరు యాక్సిడెంట్ జరిగింది అందుకని హాస్పిటల్ తీసుకొచ్చాం, నెల రోజులు కోమాలోంచి బయటకు వచ్చారు ఈరోజు అన్నారు. యాక్సిడెంట్ జరిగిందా? అయ్యో మన కారు ఎలా ఉంది, దానికేం దెబ్బలు తగలేదు కదా అని అన్నాడంట. కారు దెబ్బలేదు, కారు నుజ్జు అయిపోయింది, కారు తొనతొనకలు అయిపోయిందనంట. కారు నుజ్జు అయిపోయిందా? పని ఇన్సూరెన్స్ చేశారా అన్నంట. ఇన్సూరెన్స్ చేశారా అని చెప్పిన తర్వాత లేకపోతుంటే అప్పుడు భార్య వచ్చి, ఏమండి నా మాంగళ్యం ఎంతో గట్టిదండి, నిజంగా మహానుభావుడు, మరి ఆ దేవుడికి ఎంతో దండం పెట్టుకోవాలి, ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు, ఇదే నాకు చాలని సంతోషం అని చెప్పిన తర్వాత మళ్ళీ లేకపోతుంటే అప్పుడు కొడుకు అన్నాయంట, నాన్న ఇంక నీకు ఒక విషయం చెప్పాలి, నీకు కాలు తీసేశారు, యాక్సిడెంట్లో కాలు తీసేశారు, మరి ఆ కాలు నడవలేవు కాబట్టి 1,00,000 రూపాయలు అంతకుముందు అన్నాడు, కారు యాక్సిడెంట్ అయింది, కారు అయిందని చెప్పిన తర్వాత అయ్యో నా రోడ్డు కూడా 25 లక్షల రూపాయలు వాచ్ ఉండాలిరా, ఆ వాచ్ దొరికిందా, వాచ్ చూసారా అని చెప్పి లేకపోయాడు. లేచి అసలు ఆ వాచ్ ఎక్కడ ఎత్తుకుందాం అనిపిస్తున్నాను అన్న తర్వాత, నాన్న నీకు విషయం చెప్పాలి, కాలు తీసేశారని యాక్సిడెంట్లో అన్నాడు. కాలు తీసేశారని నడవలేవు కాబట్టి ఒక రోబోట్లో ఒక పెద్ద 1 కోటి రూపాయలు పెట్టి ఒక యంత్రం కొనుక్కొచ్చాం. ఆ యంత్రం దాంట్లో మిషన్లో కూర్చోబెడితే పళ్ళు బ్రష్ చేసి తొనాతనకులు వేసి అంతా చేసిన దాకా మొత్తం సర్వీస్ ఆ మిషన్ చేసేసిద్ది కంఫర్ట్గా, నువ్వేం చేయకపోయినా ఎక్కడ కావాలంటే అక్కడ బటన్ నొక్కుంటే అదే నడుపుకుంటూ తీసుకెళ్ళిద్ది. ఆహారం నువ్వు చేతితో పెట్టుకోవాలంటే ఆహారం ఫుడ్ కూడా అదే సప్లై చేసి నోటే పెట్టించుద్ది. 1 కోటి రూపాయలు అయిందన్నట్టు. 1 కోటి రూపాయలు అయిందా? కనీసం దానికి కొటేషన్ తీసుకున్నారంటరా, దానికి 4.5% విచారించారా అంటాడంట. ఏంటి అసలు ఒక మనిషి ప్రాణాలతో బయటపడి రకంగా పడితే సంతోషించాల్సింది పోయి ఇంకా తాపత్రయం అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన మనిషి యొక్క తాపత్రయం ఎలా ఉంటుందో చూశారు కదా. సో ఇక ఎంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉంటుందా? మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎంత సంపాదించి ఎంత చేసామనేది కాదుగా, ఉన్నంతకాలం ఎంత సుఖంగా, ఎంత ఆనందంగా, ఎంత సౌకర్యంగా అంతా ఉందామని దాని మీద లెక్కేయాలి. కానీ సంపాదనకు లిమిటే ఉంది, ఎంత పోగేసినా దానికి లిమిట్ లేదు. ఓకే, అట్లాంటి చిన్న కథలు పెడతా ఉంటుంది. ఇది నా బాగా నచ్చింది. కానీ చిన్నదన్నా చాలా పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కథ.